మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దామోలూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీస్తో సహా అందరూ క్యాన్సర్కి గురవుతున్నారు సార్. అసలు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? మనకి క్యాన్సర్ అంటే ఏంటంటే, క్యాన్సర్ అనేది అబ్నార్మల్ సెల్స్. వాటికి నార్మల్ సెల్స్ కంటే కొద్దిగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏం ప్రాపర్టీస్ అంటే, అవి వాటంతట అవే రిప్రొడ్యూస్ కాగలవు. 1 2గా అవుతాయి, 2 4గా అవుతాయి, 4 8గా, 8 16గా, అట్లా వాటంతట అవే రిప్లికేట్ అవుతాయి. ఒకటి. రెండోది ఏంటంటే, అది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే శక్తి కలిగి ఉంటాయి. ఈ రెండు లక్షణాలు ఉంటే అటువంటి కణాలని క్యాన్సర్ కణాలు అంటారు. ఇది రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లన్నా కావచ్చు, మెయిన్గా మనం బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఒబేసిటీ వల్ల కావచ్చు, కొన్ని క్యాన్సర్లు హార్మోన్ వల్ల కావచ్చు. ఇలా వేరు క్యాన్సర్ అవయవాల్లో వచ్చే క్యాన్సర్కి వేరు రకాల కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో తీసుకుంటే మేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అంటారు. నోట్లో వచ్చే క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇది ఎందుకు వస్తుంది? 100 మంది తీసుకుంటే 70 నుంచి 80 మందికి కేవలం పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ ఎక్కువగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే, పొగాకు అంటే మనం స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఫామ్ అంటారు. ఈ స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ ఫామ్లో 70 టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ టాక్సిక్ మెటీరియల్స్ అనేవి ఏం చేస్తాయంటే, వెళ్ళి మెయిన్గా జీన్స్ మీద అటాచ్ అవుతాయి. జీన్స్ మీద అటాచ్ అయ్యి జీన్స్ని ఆల్టర్నేట్ చేస్తాయి. దానివల్ల సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి, అంటే సెల్స్ మల్టిప్లై అయ్యే శక్తి వాటికి పుంజుకుంటుంది. సో క్యాన్సర్ అనేది మెయిన్గా జెనెటిక్ డిసీజ్. జీన్స్లో వచ్చే చేంజెస్ వల్ల క్యాన్సర్గా, నార్మల్ సెల్స్ అనేది క్యాన్సర్ సెల్గా మారి, క్యాన్సర్ సెల్స్ అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో సెల్కి స్ప్రెడ్ అవుతుంది. సో మోస్ట్ కామన్ మన చేతిలో ఉండే చాలా రకాల కారణాలు ఏంటంటే, మెయిన్గా ఏంటంటే మనం దురలవాట్లు, మనం కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల ఇటు వస్తాయి. అంతేకాకుండా ఒక 10 to 15% ఆఫ్ ద క్యాన్సర్స్, అంటే 100 మందికి తీసుకుంటే 10 నుంచి 15% మందికి జన్యుపరమైన మార్పులు పేరెంట్స్ ద్వారా హెరిడిటరీగా సంక్రమించడం ద్వారా వీళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలో BRCA1, BRCA2 జీన్స్ ఉంటాయి. వీటిలో మ్యూటేషన్ వల్ల ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. సో మెయిన్గా మనం తీసుకునే దురలవాట్లు కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, హార్మోన్ చేంజెస్ వల్ల కానీ, లేదు కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల కానీ మనకి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మన ఫుడ్ అలవాట్ల వల్ల, అంటే ఏదైనా ఫుడ్ బాగుంటే ఒక మోతాదులో తీసుకుంటే హెల్త్కి మంచిది సార్. మోతాదు దాటిన తర్వాత తీసుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్యాన్సర్ రావడానికి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చా సార్? యా, ఫుడ్ అనేది క్యాన్సర్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తీసుకునే ఫుడ్, ఎస్పెషల్లీ నేను కొన్ని రకాల ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తీసుకుంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఒబేసిటీ వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయంటే, ఫీమేల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వస్తాయి, కోలాన్ క్యాన్సర్స్ వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అలాగే చాలా రకాల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. ఒబేసిటీ వల్ల మనకి 7 to 8 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఈ ఒబేసిటీకి మెయిన్గా కారణం ఏంటంటే జంక్ ఫుడ్. మనం తీసుకునే జంక్ ఫుడ్, బెవరేజెస్ కానివ్వండి, వేరే కానివ్వండి. అంటే లిమిట్లో తీసుకుంటే ఏమవుతుంది సార్? అంటే ఎక్సెస్, ఓవర్ లిమిట్గా అయిపోతే ప్రాబ్లం వస్తుందా, లేకపోతే అది రోజువారీ అలవాటు అయిపోతే కూడా వచ్చే ఛాన్స్ ఉందా? రోజువారీ అలవాటు కాదు, ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి యూజువల్గా ఒబేసిటీ అనేది డెవలప్ అవటం వల్ల వీళ్ళలో క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఫుడ్స్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అంటే మనం స్మోక్ చేసిన ఫుడ్, గ్రిల్ చేసి స్మోక్ చేసిన ఫుడ్ వల్ల మనకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది రెడ్ మీట్ అంటారు. మనం చాలా తక్కువ తీసుకుంటాం రెడ్ మీట్.
వెస్ట్రన్ కంట్రీస్లో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళు స్టేబుల్ డైట్గానే రెడ్ మీట్ తింటుంటారు. ఈ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళు మెయిన్గా కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఆహారం వల్ల ఎలా క్యాన్సర్స్ వస్తాయో కొన్ని హెల్దీ ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. నేను ఈ మెయిన్గా ఆహారం ఎలా మనకి ప్రివెంట్ చేయగలుగుతుందంటే హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా మనకి మెయిన్గా మనకి కావాల్సిన పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మెయిన్గా మన క్యాన్సర్ 3 రకాల ఫుడ్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి. ఒకటి క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. అంటే మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి దాన్ని క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీ తీసుకున్న దాంట్లో మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఒకటి. రెండోది యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది. రెండోది టమాటోలో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే డ్యామేజ్ అయిన డిఎన్ఏని ప్రివెంట్ చేయడానికి, డిఎన్ఏ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి ఇటువంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ ఇట్లాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి రకాలమైన ఫుడ్ తినటం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కొద్దిగా మనం విముక్తి పొందొచ్చు. అంతేకాకుండా మనం హెల్దీ డైట్ తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ తీసుకున్నామంటే దాంట్లో రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అట్లీస్ట్ మనం 200 grams ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది. దానివల్ల మనం మలబద్ధకం ప్రివెంట్ చేయడం ద్వారా కోలాన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. వెజిటబుల్స్ ఇవి తీసుకుంటే దాంట్లో మినరల్స్, పోషకాలు ఇవి సమృద్ధిగా ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే రైస్ కానీ వీట్ కానీ వీటిలో మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, మీట్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. నాట్ ఓన్లీ వెజిటేరియన్ డైట్స్ ఆల్సో వీ హ్యావ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్లా బ్యాలెన్స్డ్ 1/3 ఇట్లా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. అట్ ద సేమ్ టైం క్యాన్సర్కి మనకి వచ్చిన వాళ్ళలో కూడా మనం దాన్ని ఫైట్ చేయడానికి మనకి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి కానీ ఉంటుంది. సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద క్యాన్సర్ పార్ట్. ఓకే సార్, ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది అని అంటే ముందుగా కనిపించే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? క్యాన్సర్ వచ్చిందా అని చాలా మంది వచ్చే క్వశ్చన్ ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా రొటీన్ హెల్త్ చెకప్ కోసం నా దగ్గరకు వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ ఉందా లేదా, నేను ఎట్లా చేసుకోవాలి. మెయిన్గా క్యాన్సర్ లక్షణాలు అనేది మనకు వచ్చే అవయవాన్ని బట్టి డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోటి క్యాన్సర్ తీసుకుందాం. ఎందుకంటే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్ ఈజ్ ఓరల్ క్యాన్సర్. సో నోటి క్యాన్సర్లో ఏంటంటే మానని పుండు, మోర్ దాన్ 3 weeks వరకు మానని పుండు, బ్యాడ్ స్మెల్ రావటము, పళ్ళు ఊడిపోవటము, ఏ కారణం లేకుండా యంగ్ పేషెంట్స్ లో పళ్ళు ఊడిపోవటము, నోరు సరిగ్గా తెరవలేకపోవటము, ఇవనేది నోటి క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు. ఫీమేల్లో మనకి ఇండియాలో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్, మన ఇండియాలోనే కాదు త్రూ అవుట్ ద వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే బ్రెస్ట్ లంప్. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మేము చూసేది ఏంటంటే బ్రెస్ట్ లంప్ అంటే బ్రెస్ట్ లో వచ్చే గడ్డ, అది పెరుగుతూ ఉంటాము. నిపుల్ ఏరియాలో రిట్రాక్షన్ అంటారు, అంటే చనుల్లో మార్పులు రావటము, దాంట్లోంచి బ్లడీ డిశ్చార్జ్ రావటము, చంకలో గడ్డలు నోటీస్ చేయటము, ఇవి బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే లక్షణాలు. ఇలా అవయవాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. మెయిన్గా 6 symptoms చెప్పుకుంటాం క్యాన్సర్ గురించి. మొదటి ఏంటంటే మానని పుండు బాడీలో ఎక్కడైనా మోర్ దాన్ 3 weeks, సడన్ గా వచ్చే గడ్డలు బ్రెస్ట్ లో కానీ చర్మంలో కానీ మజిల్స్ లో కానీ ఎక్కడైనా గడ్డలు ఎక్కడైనా రావచ్చు ఆ గడ్డలు. యూజువల్ గా క్యాన్సర్ గడ్డలు ఏంటంటే పెయిన్ ఉండవు. సో మనం పెయిన్ ఉండవు కాబట్టి దాని మీద ఎక్కువగా వచ్చిపోతుంటాయి అనుకుంటాం. ఒక 1 week 10 days లో తగ్గిపోతే పర్లేదు, కాకపోతే అంతే పర్సిస్టెంట్ గా మోర్ దాన్ 2 to 3 weeks ఉంటే డెఫినెట్ గా మనం ఒపీనియన్ తీసుకోవాలి. బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి మోషన్ ఎక్కువ రావటం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావటం. బ్లాడర్ ఆల్టరేషన్ అంటారు, అంటే మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, కొన్నిసార్లు మూత్రంలో రక్తం పట్టడం, మూత్రం వెంటనే రావటం, కొన్నిసార్లు మూత్రం బ్లాక్ అవ్వటం. దీన్ని బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. మూడోది వాంతులు కావటం, అంటే తినలేకపోవటం, మింగుతుంటే
నొప్పి లేవటము, ఓకే. మింగలేకపోవటము, మింగిన తర్వాత ఎక్కడో తట్టుకున్నట్టు కానీ అవ్వటము, మింగిన తర్వాత వాంతులు కావటము, ఇట్లాంటివి. అండ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో కానీ అడ్వాన్స్ క్యాన్సర్లో కానీ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. అండ్ మానని దగ్గు, మోర్ దాన్ 3 weeks వరకు దగ్గు కంటిన్యూస్గా ఉండి కొన్నిసార్లు దగ్గులో రక్తం పట్టము, ఇట్లాంటివి సిమ్టమ్స్. అండ్ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఎట్లా ఉంటాయంటే వెయిట్ లాస్ ఓకే. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వటము, అండ్ నైట్ స్వెట్స్ రావటము, ఫీవర్ రావటము, ఇట్లాంటివి అనేవి కొన్ని మెయిన్ సిమ్టమ్స్. మెయిన్గా క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ పర్సిస్టెంట్ అండ్ ప్రోగ్రెసింగ్, అంటే ఈ సిమ్టమ్స్ అనేవి ప్రోగ్రెస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ అ గ్లిచ్ ఇన్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఓకే సార్.